హాయ్ అందరికీ. మీకు ఒక విషయం తెలుసా? మన స్టేట్స్ అన్నీ బ్రిటిష్ రూల్‌లో ఉండేవి. ఎక్సెప్ట్ వన్ స్టేట్. ఆ స్టేట్ ఏదో మీకు తెలిస్తే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, మనకి పోర్చుగీస్ 1500స్‌లోనే ఇండియాకి ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన ప్లేస్‌లో వాళ్ళు ట్రేడింగ్, ఎక్స్‌పోర్టింగ్, ఇంపోర్టింగ్ మొత్తం అన్నీ అక్కడి నుంచే చేసేవారు. అలా చేస్తూ చేస్తూ దాన్ని వాళ్ళు కాంక్వెర్ చేసేసుకున్నారనమాట. ఆ పర్టిక్యులర్ స్టేట్ మనకి 1500s అంటే 1500స్‌లోనే కాంక్వెర్ చేసుకున్నారంటే ముఘల్ పీరియడ్‌లోనే పోర్చుగీస్ ఆ ఏరియాని రూల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత కూడా ఆ ఏరియాని వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే బ్రిటిషర్స్‌కి, పోర్చుగీస్‌కి ఆ టైంలో చాలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉండేది అండ్ టర్మ్స్ చాలా బాగుండేవి. అందుకని చెప్పేసేసి వాళ్ళు దాన్ని టచ్ చేయలేదు. సో, అలా బ్రిటిష్ పరిపాలన ఎప్పుడు గోవాలో జరగలేదన్నమాట. సో, ఆ స్టేట్ వచ్చేసి గోవా. సో, ఆఫ్టర్ దిస్ మనకి నెహ్రూ టైంలో ఆపరేషన్ విజయ్ పర్ఫామ్ చేసి మనము గోవాని కాంక్వేర్ చేసుకున్నాము. ఆన్ 19 డిసెంబర్ 1961 మనకి గోవాకి లిబరేషన్ డే వచ్చిందనమాట. అప్పుడు ఇండియాలోకి గోవా కలిసింది.